హైదరాబాద్ గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. ఎస్ఆర్ఐ పై పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సచిన్ సావంత్ హాజరయ్యారు. కామారెడ్డి వివాదం క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చింది. కమిటీ చైర్మన్ ముందుకు షబ్బీర్ అలీ, ఇందుప్రియాలు తమ వివరణ ఇచ్చారు. ఇద్దరితో కూడా మల్లు రవి మాట్లాడి ఘటనకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అయితే వైరల్ అవుతున్న వీడియో తమది కాదని షబ్బీర్ తెలిపారు. రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కుట్ర చేశారని ఆరోపించారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. ఎస్ఐఆర్ పై పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ ఫోన్ ద్వారా అందిస్తారు. అమర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గాంధీ భవన్ లో ఇవాళ క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. గాంధీ భవన్ లో ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీ మల్లురవి అధ్యక్షన ఇవాళ సమావేశం కాగా ముఖ్యమైన అంశాలపైన ఇవాళ సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కొన్ని నియోజకవర్గాలుగా వారిగా ఉన్నటువంటి ఇష్యూస్ అన్నింటినీ బేస్ చేసుకుంటూ ఇప్పటికే మెయిన్ గా కామారెడ్డితో పాటు జహీరాబాద్, పాలకుర్తి మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పంచాయతీ పరిష్కారాన్ని దిశగా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ వరుసగా భేటీలు చేస్తూ ఇప్పటికే ఉన్నటువంటి నేతలకు నోటీస్ ఇస్తూ వారి దగ్గర నుంచి వివరణ కూడా సేకరిస్తా ఉంది. ముఖ్యంగా క్రమశిక్షణ కమిటీకి సంబంధించి ఇప్పటికే షబ్బీర్ అలీ చేసినటువంటి వ్యాఖ్యలు ఒకవైపు 14 అంశాలతో కూడినటువంటి షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ షోకాజ్ నోటీసులకు ఇవాళ షబ్బీర్ అలీ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే ఉన్నటువంటి నామినేషన్ తిరస్కరణ అంశం, మరోవైపు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు సంబంధించి కూడా గాంధీ భవన్లో కాంగ్రెస్ వర్గీయులు కూడా ఇప్పటికే ఉన్నటువంటి ఎస్ఐఆర్ సమావేశంలో కూడా చర్చించడం జరిగింది. మల్లు రవి నేతృత్వంలో హైదరాబాద్ ఎస్ఐఆర్ సంబంధించినటువంటి పార్లమెంటరీ సమావేశం కూడా జరిగింది. పార్లమెంటరీ సమావేశంలో కీలకమైన అంశాలపై కూడా చర్చించడం జరిగింది. అయితే పూర్తిగా ఎన్నికల కమిషన్ ధోరణిని పూర్తిగా ప్రశ్నిస్తా ఉంది. ముఖ్యంగా ఉన్నటువంటి కామారెడ్డి పంచాయతీకి సంబంధించి వాళ్ళ మొత్తం వివాదాస్పదం మొత్తం ముగించుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఏదైతే ఉందో షబ్బీర్ అలీ, హిందూప్రియారెడ్డి దంపతులైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి, ఈ ముగ్గురి మధ్య ఉన్నటువంటి వైర్యాన్ని మొత్తం కూడా క్రమశిక్షణ కమిటీ క్లోజ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఉన్నటువంటి ఇరువురు నేతలు షబ్బీర్ అలీతో పాటు హిందూప్రియ దంపతులు, ఇటు ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి, మొత్తం ముగ్గురు కూడా ఒకరికొకరు స్వీట్లు క్రమశిక్షణ కమిటీ దగ్గరుండి కూడా తినిపించింది. సమస్య మొత్తానికి ఈ క్రమశిక్షణ కమిటీ ఉన్నటువంటి కామారెడ్డి పంచాయతీ మొత్తం బేస్ చేసుకొని ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి నేతల మధ్య ఇష్యూస్ అన్నింటినీ కూడా క్లియర్ చేయడంతో ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే కామారెడ్డి పంచాయతీ ఇప్పటికీ ముగిసిందనే చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ జహీరాబాద్ తో పాటు పాలకుర్తి నియోజకవర్గాలకు సంబంధించిన పంచాయతీ ఉంది. పాలకుర్తిలో ఉన్నటువంటి యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి వర్సెస్ ఇటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ల మధ్య గత కొద్ది రోజుల నుంచి కూడా వాగ్వాదం, ఉన్నటువంటి ఫిర్యాదులు కూడా చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డికి సహకరించడం లేదన్న అంశానికి సంబంధించి వాళ్ళు ఫిర్యాదు చేయడం, చాలా సార్లు కూడా వాళ్ళని విచారణకు కూడా పిలవడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి వారి నేతల మధ్య కూడా సయోధ్య కుదిర్చే పనిలో ప్రస్తుతం ఒకవైపు క్రమశిక్షణ పడింది. కామారెడ్డి పంచాయతీ క్లోజ్ కాగా మరి జహీరాబాద్ పంచాయతీ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే మాజీ మంత్రి చంద్రశేఖర్ పైన ఉన్నటువంటి ఎంపీ సురేష్ షెట్కర్ ఉన్నటువంటి ఇద్దరి మధ్య కూడా విభేదం తారస్థాయికి చేరుకోవడం, ఇప్పటికే నేతలకు కూడా నోటీసులు చేయడం, ఒకరిపై ఒకరు పోటాపోటీగా గాంధీ భవన్కి వచ్చి కూడా నేతలు నిరసన కూడా తెలుపుతున్నారు. మరి జహీరాబాద్, పాలకుర్తి పంచాయతీలో క్రమశిక్షణ కమిటీ ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితుంది. అంటే నేతల మధ్య సయోధ్య కుదురుస్తుందా, లేకుంటే క్రమశిక్షణ కమిటీ నోటీస్ ఇచ్చి పార్టీ నుంచి బహిష్కరణ చేస్తుంది అనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రైట్ అమర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.